మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hello my dear students, welcome to PR Academy. My name is Achari, faculty of Arithmetic. So today we are going to discuss the previous year questions which are coming from the RRB JEE number system చాప్టర్. ఓకేనండి, అంటే ఇక్కడ నెంబర్ సిస్టమ్ చాప్టర్ నుంచి అర్థమెటిక్లో ఆర్ఆర్బి జేఈలో గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నాడో అవి చెప్పబోతున్నాము. అయితే ముందుగా మరి నెంబర్ సిస్టమ్ చాప్టర్ అనేది చాలా క్రూషియల్ చాప్టర్ అని ప్రతి ఒక్క అభ్యర్థికి తెలుసు. సో ఎవరైతే కాంపిటేటివ్ అభ్యర్థులు ఉన్నారో వారందరూ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఒకటే చెప్పదలుచుకున్నానండి, మనము అర్థమెటిక్ అనేది ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పటికీ మనం ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి. మరి ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలని తెలియాలి అంటే ముందుగా మీరు ఏ బుక్ తీసుకోండి, మనకు అందులో ఫస్ట్ చాప్టర్ ఏముంటుంది అని అంటే నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ ఉంటుంది. సో మరి నెంబర్ సిస్టమ్ చాప్టర్ని ఫస్ట్ చెప్పడానికి లేదా ఫస్ట్ రాయడానికి గల కారణం ఏంటి? సో అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఏ కాంపిటేటివ్ అభ్యర్థి అయినా సరే అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే ముందుగా మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ బాగా రావాలి. క్యాలిక్యులేషన్ పార్ట్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని అర్థం చేసుకునే కెపాసిటీ రావాలి. అలాగే అన్నోన్ వాల్యూస్ని ఏ రకంగా ఎజ్యూమ్ చేసుకోవాలి అనే పాయింట్ కూడా తెలియాలి. మరి ఈ పాయింట్లన్నీ తెలియాలి అని అంటే వాటికి బేస్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ బేస్ అండి. ఎందుకు అంటే నెంబర్ సిస్టంలో మనకి ఎక్కువగా షార్ట్ కట్స్తో పాటు కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అలాగే ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అసలు క్వశ్చన్స్ అనేవి మనకి కాంపిటేటివ్లో అర్థమెటిక్లో ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుస్తుంది. అయితే ముందు నెంబర్ సిస్టమ్ చాప్టర్ అయితే ప్రిపేర్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. మరి నెంబర్ సిస్టమ్ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి అంటున్నాము. మరి నెంబర్ సిస్టంలో జనరల్గా ఏ రకమైన క్వశ్చన్స్ వస్తాయి అనేది తెలుసుకున్నట్టయితే బేసిక్గా నెంబర్ సిస్టమ్ నుంచి మూడు రకమైన ప్రశ్నలు ఎప్పుడు కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే కనిపిస్తుంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్, అంటే సంఖ్యల్లో రకాలు. సో టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ కానీ మీరు బాగా నేర్చుకున్నట్టయితే అందులో క్వశ్చన్ బాగా కనిపిస్తుంది. ఓకేనండి, అందులో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ నెంబర్స్, టైప్స్ ఆఫ్ నెంబర్స్. ఓకేనమ్మా. సో రెండోది ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్. రెండోది ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్. సో డివిజిబిలిటీ రూల్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఫస్ట్ వన్. రెండోది డివిజిబిలిటీ రూల్స్. మూడోది ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ ది యూనిట్స్ ప్లేస్ వాల్యూస్. డిటర్మినేషన్ ఆఫ్ ది యూనిట్స్ ప్లేస్ వాల్యూస్. సో ఈ రకమైన మూడు రకాల ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. సో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి గివెన్ ఇన్ ద నెంబర్ సిస్టమ్ చాప్టర్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే మీరేంటంటే ఎక్కువగా 95% ఆఫ్ ది క్వశ్చన్స్ విల్ బి కమింగ్ ఫ్రమ్ దీస్ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ 3 రకమైన మోడల్స్ నుంచే వస్తాయి. కాబట్టి కాంపిటేటివ్ అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ఆర్ఆర్బి జేఈ ప్రిపేర్ అవుతున్నారో మీ అందరూ కూడా ఆర్ఆర్బి జేఈ అనే కాదండి, ఎస్ఎస్సి అయినా సరే, ఎస్ఎస్సి ఎంటీఎస్ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, ఏ కాంపిటేటివ్ బ్యాంక్స్ తీసుకున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా నెంబర్ సిస్టమ్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఈ 3 రకాల కాన్సెప్ట్లు బాగా నేర్చుకోవాలి. మరి ఈ 3 రకాల కాన్సెప్ట్లు కూడా మన పిఆర్ అకాడమీ యాప్లో ప్రత్యేకంగా ఒక్కొక్క మోడల్ నుంచి, అంటే ఈ రకమైన టైప్ నుంచి, అంటే ఈ టైప్ నుంచి మనం చాలా నెంబర్ ఆఫ్ ది క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకొకటండి, సో కాంపిటేటివ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పెషల్గా ఆఫర్ను అయితే పిఆర్ అకాడమీ యాప్ వాళ్ళు మనకి ప్రకటించడం జరిగింది. అదేంటంటే అర్థమెటిక్ అలాగే ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈ మూడు కలిపి మనకేంటంటే జనరల్ కోర్స్ పర్చేజ్ వాల్యూ ఎంతనంటే 600 రూపీస్ అండి. 600 రూపీస్.
బట్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే ఆఫర్ స్పెషల్ ఆఫర్ ప్రకారం మనకి ఏంటంటే ఈ 600 రూపీస్ కాకుండా మనకి 25% డిస్కౌంట్తో కంప్లీట్గా కేవలం 450 రూపీస్కి మాత్రమే మనకి మ్యాథమెటిక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ది అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ ఆల్సో రీజనింగ్ ఈ మూడు కలిపి టోటల్గా ఒక కోర్సులో పెట్టడం జరిగింది. ఈ కోర్స్ తాలూకా ప్రైస్ అయితే 450 రూపాయలు. ఇది మనకేంటంటే ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్. సో ఇది కేవలము 13, 14, 15, 16 ఈ 4 రోజుల్లో మాత్రమే లభ్యమవుతుంది. 13, 14, 15, 16 ఈ 4 రోజుల్లో మనకేంటంటే ఎవరైతే పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే కేవలం మ్యాథ్స్ మాత్రమే మాకు కావాలి కోర్సు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఇమీడియట్ గా సో జనరల్ గా అయితే మనకి ప్రత్యేకంగా ఈ మూడింటికి కలిపి ఒక కోర్సు అయితే 600 రూపాయలకు ఆల్రెడీ రన్ అవుతుందండి. బట్ ఏంటంటే ఇప్పుడు మేము ప్రకటిస్తుంది ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్. ఈ ఆఫర్ లో మీకు ఏంటంటే 25% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టోటల్ 450 రూపీస్ ఓన్లీ 450 రూపీస్ కి మాత్రమే మీకు కంప్లీట్ గా 13, 14, 15, 16 తేదీల్లో ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే 450 రూపీస్కే ఈ మూడు కలిపి కోర్స్ అనేది లభ్యమవుతుంది. సో ఇమీడియట్ గా మీ అందరూ కూడా 13th నుంచి 16th లోపు కోర్సుని పర్చేజ్ చేసుకున్నట్టయితే మీకు అమౌంట్ కూడా తగ్గుతుంది. చాలా తక్కువ అమౌంట్ అండి. 450 రూపీస్కి మీకు టోటల్గా ఈ మూడు దొరకడం అనేది చాలా అరుదైన అవకాశం. దీనిని మీరు వినియోగించుకోవాలి. ఓకేనమ్మా. సో ఎందుకు అనంటే ఎవ్వరూ కూడా ఈ 450 రూపాయలకే కంప్లీట్గా అర్థమెటిక్, కంప్లీట్గా ప్యూర్ మ్యాథ్స్, కంప్లీట్గా రీజనింగ్ అనేది ఇవ్వడం లేదు మరి ఏ ఇతర యాప్ల్లో కూడాను. కాబట్టి మీరేంటంటే కంటెంట్ కూడా మన దగ్గర చాలా వాల్యూడ్ కంటెంట్ అండి. అంటే మీరు క్వాలిటీ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరే ఇంకొక 10 మందికి ఖచ్చితంగా ఇంకొక 10 మందికి పర్చేస్ చేయమని సజెషన్ కూడా ఇస్తారు. సో గ్యారంటీ అది మాత్రం. ఓకేనండి. సో కమింగ్ టు ది నెంబర్ సిస్టమ్ తీసుకున్నట్టయితే ఈ రకమైన ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో కమింగ్ టు ది క్వశ్చన్స్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. చూస్ ది నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 11. ఈ క్రింది వాటిలో 11 చే భాగింపబడే సంఖ్యను ఎంచుకోండి. సో 11 యొక్క బాధ్యత సూత్రం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 తెలిస్తేనే ఈ క్వశ్చన్ మనం చేయడం అవుతుంది. సో ఇది ఏ రకమైన క్వశ్చన్ మనకి డివిజిబిలిటీ రూల్స్ నుంచి వచ్చింది. ఆల్రెడీ ఇందాకలే చెప్పాం మనం నెంబర్ సిస్టంలో ఎప్పుడు కూడా మనకి బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ నెంబర్స్, అలాగే డివిజిబిలిటీ రూల్స్, అలాగే ఇంకొకటి ఏంటండి డిటర్మినేషన్ ఆఫ్ ది యూనిట్స్ ప్లేస్ వాల్యూస్. మరి ఈ మూడిట్లో ఇది డివిజిబిలిటీ రూల్కి సంబంధించింది. మరి 11 యొక్క బాధ్యత సూత్రం తెలియాలి అని అంటే మనకి చాలా మందికి ఏంటంటే చాలా చేస్తుంటారండి. మీరు ఒకటే ఎప్పుడైనా సరే 11 చే భాగించబడే నెంబర్ తెలుసుకోవాలి అని అంటే డైరెక్ట్గా ఆప్షన్లోనే చేయొచ్చు మనం. ఓకేనండి. ఆల్టర్నేటివ్ నెంబర్స్ లేదంటే ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ డిఫరెన్స్ అనేది ఎయిదర్ 0 or 11 అవ్వాలి. అప్పుడే కంప్లీట్గా ఈ నెంబర్ అంతా కూడా 11 చేత భాగించబడుతుంది. అది మనకి రూల్. అది డీటెయిల్గా మన యాప్లో ఆల్రెడీ చెప్పాం. కానీ ఇక్కడ ఏంటంటే మీరు వెనెవర్ యూ విల్ కమ్స్ టు ది క్వశ్చన్ దగ్గరకు వచ్చేసరికి మీరేంటంటే ఆప్షన్ బేస్లో చాలా స్పీడ్గా చేయగలగాలి. మరి స్పీడ్గా చేయగలగాలి అని అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఆల్టర్నేటివ్ నెంబర్స్ చెక్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకున్నట్టయితే 141 టోటల్ ఎంత అండి ఇది 6. మళ్ళీ ఈ ఆల్టర్నేటివ్ నెంబర్ చూసుకుంటే 6 6 12, 12కి 6కి డిఫరెన్స్ ఎంత 6 కదా. కాబట్టి ఇది మనకేంటంటే 0 కానీ 11 కానీ రాలేదు. కాబట్టి మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి 1 4 కలిపితే 5, 3 1 కలిపితే 4, 5 - 4 1. ఇట్ విల్ ఆల్సో నాట్ బి 0 and 11 అంటే 0 కాదు 11 కాదు. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి 3 5 8, 8 8 16, అలాగే 2 1 3 3 2 5 అంటే 16కి 5కి డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 11. సో ఎప్పుడైతే డిఫరెన్స్ అనేది 11 కానీ 0 కానీ వస్తుందో ఆ నెంబర్ ఎప్పుడు కూడా కంప్లీట్గా 11 చేత డివైడ్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో ఇది మనకేంటంటే ఈ రకంగా డైరెక్ట్గా మనం చేయొచ్చు అనమాట.
వితౌట్ యూజింగ్ ఎనీ పెన్ లేకుండా మనం మైండ్లోనే ఈజీగా చేయొచ్చు. ఓకేనమ్మా. కమింగ్ టు ది నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. డెసిమల్ పార్ట్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఆల్వేజ్. డెసిమల్ పార్ట్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఆల్వేజ్. ఏదైనా సంఖ్య యొక్క దశాంశ భాగం ఎల్లప్పుడూ. మరి దశాంశ భాగం అన్నాడు, ఇక్కడ కాన్సెప్ట్ తెలియాలి మీకు. డెసిమల్ పార్ట్ అంటే ఏంటో తెలియాలి. మరి డెసిమల్ పార్ట్ అంటే ఏంటో తెలియాలి అంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ముందుగా తెలియాలి. సో డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏమీ లేదండి. సో జనరల్గా మనకి ఏంటంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏదైనా ఫ్రాక్షన్లో కిందన డినామినేటర్ వాల్యూ అనేది పవర్ ఆఫ్ 10 గా ఉన్నట్టయితే అటువంటి ఫ్రాక్షన్స్ అన్ని కూడా మనకి డెసిమల్ ఫ్రాక్షన్స్ అవుతాయి. కానీ ఇక్కడ మనకి జనరల్ గా బేసిక్ గా ప్రాక్టికల్ గా అర్థం కావాలి అంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3.52 ఇదొక డెసిమల్ ఫ్రాక్షన్. ఇదొక డెసిమల్ ఫ్రాక్షన్. మరి ఈ డెసిమల్ ఫ్రాక్షన్ లో మనకి ఎప్పుడు కూడా 2 పార్ట్స్ ఉంటాయండి. ఆ 2 పార్ట్స్ ని మీరు దేన్ని బేస్ చేసుకొని చెప్తారు అని అంటే ఈ డెసిమల్ పాయింట్ దశాంశ బిందువు ఏదైతే ఉన్నదో దానిని బేస్ చేసుకొని 2 భాగాల్ని మీరు సపరేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ దశాంశ బిందువు బేస్ చేసుకున్నట్టయితే దశాంశ బిందువుకి డెసిమల్ పాయింట్ కి రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్, కుడివైపు భాగము ఎడమవైపు భాగము. సో కుడివైపు భాగాన్ని ఎప్పుడు కూడా రైట్ సైడ్ పార్ట్ ని ఎప్పుడు కూడా డెసిమల్ పార్ట్ అని అంటారు. డెసిమల్ పార్ట్ అని అంటారు. ఇప్పుడు చూడండి డెసిమల్ పార్ట్ లో ఉండే వాల్యూస్ మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్లో అయితే డెసిమల్ పార్ట్లో ఉండే వాల్యూస్ అన్ని కూడా వాటి యొక్క డిజిట్స్ రూపంలోనే చదవాలి తప్ప ప్లేస్ వాల్యూస్ ప్రకారం చదవకూడదు. అంటే దీన్ని చదివే విధానం ఏంటండి 3.52 అదొక పాయింట్ మనకి తెలియాల్సిన పాయింట్. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే క్వశ్చన్ అది కాదు. డెసిమల్ పార్ట్లో ఉండే వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఏ రకంగా ఉంటుంది అయితే 0 లెస్ దాన్ 0 ఉంటుందా, లేదంటే గ్రేటర్ దాన్ 1 ఉంటుందా, లేదంటే గ్రేటర్ దాన్ 2 ఉంటుందా, లేదంటే లెస్ దాన్ 1 ఉంటుందా అని అడుగుతున్నాడు. సో అలా అడిగినప్పుడు మనకి ఎప్పుడు కూడా మీరు ఇక్కడ చూడండి 0.52 అంటే 0.52 ఏ డెసిమల్ నెంబర్ తీసుకోండి, ఏ డెసిమల్ ఫ్రాక్షన్ తీసుకోండి, అందులో డెసిమల్ పార్ట్ లో ఉండే వాల్యూ ఎప్పుడు కూడా 0 పాయింట్ సంథింగ్ ఉంటుంది. అంటే ఇట్ విల్ ఆల్వేస్ బి లెస్ దాన్ 1. It will always be less than 1. So our answer will be directly you can put the answer as the D. Why? Because the decimal part of any number is always be less than 1. If you know the point, you can directly write the answer as the option D. Okay, Ramma? So that's it. Coming to the next one. Next one చూడండి ఇక్కడ. A number when divided by 234 gives the remainder 36. What will be the remainder when it is divisible by 13? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, చాలా రిపీటెడ్ క్వశ్చన్ మనకి ఆర్ఆర్బి జేఈలో ఎక్కువగా కనిపిస్తున్న మోడల్లో ఇది ఒక మోడల్ అండి. సో ఇది కూడా మనకి డివిజిబిలిటీ రూల్ కి సంబంధించిన క్వశ్చనే. అయితే ఇక్కడ క్వశ్చన్ కానీ బాగా అర్థం చేసుకున్నట్టయితే ఇక్కడ కాన్సెప్ట్ లో చెప్పాలి అని అంటే చాలా టైం తీసుకుంటుంది. మనం ఆల్రెడీ యాప్లో మన కోర్సులో కాన్సెప్ట్ లో ప్రతి ఒక్క లెక్కని వివరించడం జరిగింది. ఇక్కడ మనం చూడగానే దీనికి షార్ట్ కట్ లో చేయాలి. షార్ట్ కట్ లో చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై 234 అంటే 234 చేత ఒక నెంబర్ ని డివైడ్ చేస్తే 234 చేత ఒక నెంబర్ ని డివైడ్ చేస్తే రిమైండర్ విల్ బి 36. అంటే కోషంట్ మనకు తెలియదు, కోషంట్ సంథింగ్ తెలియదు, అలాగే డివిడెండ్ తెలియదు ఇక్కడ మనకి, అలాగే రిమైండర్ ఒకటే ఇచ్చాడు. ఒక నెంబర్ని 234 చేత భాగించాడు, మనకేంటంటే రిమైండర్ ఎంత వచ్చిందండి 36 వచ్చింది. అదే వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 13. అదే సంఖ్యని అంటే ఇక్కడ ఏదైతే సంఖ్య తీసుకున్నారో ఆ సంఖ్యనే 13 చేత భాగించినట్టయితే రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా మనకి కోషంట్ తెలియదు. ఓకేనండి. బట్ డివిడెండ్స్ అయితే ఈక్వల్. ఎప్పుడైతే ఈ రకంగా ఇచ్చాడో క్వశ్చన్ మీరు ఒకే ఒక్క షార్ట్ కట్ మెథడ్ అయితే యూజ్ చేయొచ్చు. ఆ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ రిమైండర్ ఏదైతే ఉన్నదో ఆ రిమైండర్ ని మీరు డైరెక్ట్ గా ఇక్కడ డివైజర్ ఏదైతే ఇచ్చాడో దీని చేత డివైడ్ చేయాలి. సో డివైడ్ చేసినట్టయితే 13 1 * 13, 13 2 * 26. రిమైండర్ ఎంత వచ్చిందండి 10 వచ్చింది. సో రిమైండర్ 10 వచ్చింది కాబట్టి అవర్ ఆన్సర్ విల్ బి 10. వేర్ ఇస్ ఇట్ నౌ? ఆప్షన్ సి.
ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. ఈ రకంగా మనం డైరెక్ట్గా చేయొచ్చు. జనరల్ కాన్సెప్ట్లో చేసామనుకోండి, జనరల్ కాన్సెప్ట్ అనేది చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. జనరల్ కాన్సెప్ట్లో ఈ నెంబర్ ఎప్పుడు కూడా ఈ నెంబర్ చేత భాగించబడుతుంది, ఇది తెలియాలి మెయిన్ పాయింట్. అది మనం యాప్లో చెప్పాం చాలా వివరంగా జనరల్గా ఎలా చేస్తాం అనేది. ఓకేనండి. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఆర్ఆర్బి జేఈలో వస్తున్నాయి. ఇక్కడ మనకి ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే కొద్దిగా కష్టమైన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బి జేఈ ప్రిపేర్ అవుతున్నారో ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క మోడల్ని చాలా డీటెయిల్డ్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకోవాలి, అలాగే దాని యొక్క షార్ట్ కట్ని కూడా నేర్చుకోవాలి. ఇక్కడ మనకి 30 క్వశ్చన్లు, ఈ 30 క్వశ్చన్లు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ షార్ట్ టైంలో చేయాలి అంటే అన్ని రకాల క్వశ్చన్లు ఉంటాయి. అన్ని రకాల క్వశ్చన్లని మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్లో చేసుకున్నట్టయితే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా అని చెప్పి ప్రతిదీ షార్ట్ కట్లో రాదు. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అర్థమెటిక్ చేస్తున్నప్పుడు. సో చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏంటంటే ఆ గైడెన్స్ అంతా కూడా ప్రతి కాంపిటేటివ్ అభ్యర్థికి ఇస్తూనే ఉన్నాము. కాబట్టి మీరేంటంటే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. కేవలము మీకు అర్థమెటిక్ ఒకటే కావాలి అంటే ప్రెసెంట్ అయితే 600 రూపాయలతో కోర్స్ అయితే మనకి రన్ అవుతూ ఉన్నది. సో ఫెస్టివల్ అది ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఏంటంటే 13, 14, 15, 16 ఈ 4 రోజుల్లో మనకి ఎవరైతే అభ్యర్థులు కొనుక్కుంటారో వాళ్ళకి మాత్రం 25% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అనండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.